అరే ఏంటి కోహ్లీ బాయ్, మనం అనుకున్నదేంటి అయిందేంటి? మన ప్లాన్ లో అసలు ముస్తఫిజర్ లేదు. సడన్ గా వచ్చేసి వికెట్లన్నీ తీసిపోయా, మ్యాచ్ పాయా. అరే అవును పాపో, మనం గాలం వేసింది ఆ దీపక్ చార్కి, శార్దుల్ ఠాకూర్కి, జడేజాకి. సడన్ గా ఈ ముస్తఫిజర్ ఎప్పుడొచ్చినో ఏందో నాకు అయితే అర్థమే కాలేదు. అందులో వేరే వాడైతే లొడ్డ చేత విసిరేవాడు. వాన్ బౌలింగ్ లో కన్ఫ్యూజ్ అయిపోయా, ఆ వికెట్ల పోయా. వాని గురించి నెక్స్ట్ మ్యాచ్ లో చూసుకుందాంలే. అరే కోహ్లీ బ్రో, నీకైతే నేను ముందుగానే చెప్పిన చెక్ పాక్ అంటే సిఎస్కే అడ్డా అనేసి. మీరే రికార్డ్స్ లేదు, స్టార్ట్స్ లేదు, ఈ గ్రౌండ్ లో ఏది లేదు, ఈ మ్యాచ్ గెలిచేస్తామని ఓ అని చెప్తారు. ఇప్పుడు చూస్తారా ఏమైందో. అది చూద్దాం చూద్దాం. మీరు మా చిన్నస్వామి స్టేడియంకి రండి, అక్కడ చూసుకుంటా. కావాలంటే మిమ్మల్ని నూరు లోపలనే ఆల్అౌట్ చేసి పిసికి పారదొబ్బుతాం. మన ఆర్సీబీ ఫ్యాన్స్ అయితే ఈ మ్యాచ్ లో 150 అయినా దాటుతుందో లేదో అనుకున్నారు. కానీ ఎండ్ ఆఫ్ ద మ్యాచ్ చూసుకుంటే ఈజీగా 170 పెట్టినాం. ఈ డీకే సరిగా రన్స్ కొట్టడు, రిటైన్ చేసుకుంది వేస్ట్ అని చెప్పిన ప్రతి ఒక్కరికి ఆన్సర్ గా ఇది పంపిన. ఇంకా పెద్ద పెద్ద ఆన్సర్స్ వస్తున్నాయి, చూసుకోండి. ఇప్పుడైనా అర్థమైంటుందేమో ఈ బంగ్లా పులుల పవర్ ఏంటో. వచ్చిన 4 వికెట్లు తీసిన మ్యాచ్ గెలిపించిన. ఇంకో వికెట్ కనుక దొరికినంటే పక్క నాగెంటెన్స్ అయితే చేసిందాం. ఎనీవేస్, ఆర్సీబీ లాంటి పిల్ల టీములపై ఫైవర్ రాకూడదు, పెద్ద పెద్ద టీములపై రావాలి. ఈ బంగ్లా పులి అంటే ఏందో చూపియాలి. అరే ఏంది సిరాజ్ బ్రో, నేను కష్టపడి 2 వికెట్లు తీసా. నువ్వు కనుక ఇంకో 2 వికెట్లు తీసింటే మ్యాచ్ మందే ఇన్నో. నువ్వైతే పవర్ ప్లేలోనే వికెట్లు తీయలేదు, డెత్ ఓవర్స్ లోనే వికెట్లు తీయలేదు. దాని నుంచి మ్యాచ్ అయితే సంకనాగిపోయా. నువ్వైతే అర్జెంట్ గా నీ లోపల దాగున్న మియా బైన్ అయితే బయటికి తీసేయి. అరే గ్రీన్ బ్రో, నువ్వైతే మరీ అంత ఎమోషనల్ అవ్వకు. ఇది ఆర్సీబీకి అయితే కామనే. జరిగింది కేవలం ఒక మ్యాచ్ మాత్రమే కదా, పోతే పోన్లే, దేవునికి ఇచ్చినట్లు అయిపోతుంది. నెక్స్ట్ మ్యాచ్ నుంచి మన అసలైన ఆర్సీబీతో మ్యాచ్ ఎలా ఉంటుందో చూస్తారు. సూపర్ బాయ్స్, వెల్ డన్. మీరైతే మంచిగా ఆడినారు. ఫస్ట్ మ్యాచ్ అయితే యాజ్ ఏ కెప్టెన్ గా నా ఖాతాలో పడింది. మనమంతా సేమ్ ఇదే ఓపెన్ అయితే సీజన్ ఎండ్ దాకా కంటిన్యూ చేద్దాం. 6వ ట్రోఫీని గెలుచుకోపోదాం. ఎట్లా నా ఫస్ట్ మ్యాచ్ అని ఏం భయం లేకుండా 15 బాల్లోనే ఆల్మోస్ట్ 40 కొట్టిన. జస్ట్ హాఫ్ సెంచరీ మిస్ అయింది. నేను కొట్టే ప్రతి బాల్ 6 లేదా 4 అంతే ఉండాలి. ఈ రవీంద్ర అంటే ఇంతే. హలో మై డియర్ బాయ్స్ అండ్ ఫ్యాన్స్, మీరైతే నేను బ్యాటింగ్ చేయలేదని అస్సలు బాధపడకండి. ఇంకా మ్యాచ్లు ఉంది, చూసుకుందాం. అబ్బా, మ్యాచ్ పీకితే కూడా పీకింది, కానీ మొత్తానికి డీకే అండ్ రజత్ పతిదార్ అయితే మంచి ఫామ్ లోకి వచ్చిండారప్ప, అదే చాలు.